గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో నగరంలోని అరండలపేటలో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో భోగి మంటల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు। కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు। కూటమి పాలనలో సమయానికి వర్షాలు పడ్డాయని, పంటలు బాగా పండాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు। తెలుగువారి సంప్రదాయమైన పండుగ సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కరి ఇంటిలో సిరి సంపదలు మెండుగా విరజిల్లారని కోరారు। రాష్ట్రంలో విచ్ఛిన్న వ్యవహారాలు చేయాలనుకుంటున్న కలతలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలను ఈ భోగి మంటలలో వేసి కాల్చాలని ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు। రోజు భోగి పండుగ జరుపుకున్నారు। తెల్లవారుజామున 3 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భోగి పండుగ జరుగుతూ ఉంది। రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ। ఇది మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగ। అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు। ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, పంటలన్నీ కూడా బాగా పండినాయి। పంటలు బాగా పండిన తర్వాత ఇళ్లకు వచ్చిన తర్వాత వాటితోటి ఆ సిరులతోటి ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి సాంప్రదాయమైనటువంటి పండుగ కాబట్టి ఈ పండుగ శుభాలు ప్రతి ఇంట్లో కూడా మంచిగా జరగాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం। భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని, భోగి మంటల్లో మన ఇంట్లో పనికిరానటువంటి వస్తువుల్ని వేసేటువంటి సాంప్రదాయం మనకుంది। ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన మనసుల్లో రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి, రాష్ట్రంలో విచ్ఛిన్న వ్యవహారాలు చేయాలని భావిస్తున్నటువంటి, రాష్ట్రంలో కలతలు సృష్టించాలని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని కూడా ఈ భోగి మంటలు వేసి కాల్చాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలని కాల్చాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు। ఈ భోగి సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి అభివృద్ధి విఘాతకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు। అలా